హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? టాపిక్లోకి వచ్చేద్దాము. ఒక 5 ఇంచెస్ క్లాత్, 3 ఇంచెస్ క్లాత్ తీసుకోవాలి. వైట్ క్లాత్ మీద కలర్ క్లాత్ పెట్టుకొని చుట్టూ కుట్టు వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఇంటులాగా కటింగ్ చేసుకోవాలి. వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి, సమోసాలాగా. కటింగ్ చేసుకున్నాక అవి అవతలకి నేను ఎలా తిరగవేస్తున్నాను చూడండి. అలా తిరగవేసి ఎక్స్ట్రాస్ చూసారా ఉన్నాయి, అవి స్క్వేర్ షేప్లోనే కటింగ్ చేసేసుకుంటే ఇలా వస్తుంది. క్లాత్ని తిరగేసి కాటన్ క్లాత్ మీద పెట్టుకోవాలి. పెట్టుకొని చుట్టూ కుట్టేసుకోవాలి. అప్పుడు హోల్ పెట్టుకుంటేనే కదా బయటకు వస్తుంది మొత్తం క్లాత్ అంతాని. అప్పుడు హోల్ పెట్టుకొని మొత్తం క్లాత్ అంతా బయటికి తీసేసుకొని ఎడ్జెస్లోని ఏదైనా షార్ప్ పుల్లతోనో దేనితోనైనా షార్ప్గా చేసేసుకోవాలి. ఎడ్జెస్ చూసావా ఎలా వచ్చినాయో. తర్వాత సెంటర్లోకి టిక్ పెట్టుకొని ఒక కటింగ్, చిన్న కటింగ్ అయితే చేసుకోవాలి. ఆ కటింగ్లో నుంచి మనం ముందు కుట్టు పెట్టుకున్న థ్రెడ్ని పెట్టుకోవాలి. లేకపోతే బయట నుంచి కొని తెచ్చుకున్న థ్రెడ్ అయినా పర్వాలేదు, పెట్టేసుకొని నేను వీడియోలో ఎలాగైతే వీ షేప్ టైప్లో కుడుతున్నాను చూసారా, గమనించండి. అదే విధంగా కుట్టుకొని లాన్ ఉన్న ఎడ్జెస్ మొత్తం కలిపేసుకొని కుట్టుకుంటే ఫ్లవర్ లాగా వస్తుంది. కామెంట్లో ఒక సిస్టర్ ఈ ఫ్లవర్ మళ్ళీ చెప్పమని అడిగారు. మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి విజిట్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.